వెల్కమ్ బ్యాక్ అమ్మ. ఈరోజు మనం ఐసోస్లెస్ ట్రయాంగిల్ అంటే టూ సైడ్స్ ఈక్వల్ ఉండాలా, ఇంకొకటి సైడ్ కొంచెం ఎక్కువ తక్కువ ఎట్లయినా ఉంటుంది. ఇక్కడైతే థర్డ్ సైడ్ టూ సైడ్స్ కంటే ఎక్కువే ఉంది. ఐసోస్లెస్ ట్రయాంగిల్ ఎలా ఫామ్ చేయాలో చూద్దాం, ఓకేనా. నెక్స్ట్ ఫస్ట్ మనం ఏ ప్యాటర్న్ ఇచ్చినా రోస్ అండ్ కాలమ్స్ లాగా డివైడ్ చేసుకుంటాం, అది మనకు తెలుసు. ఇంకా ఇక్కడ స్పేసెస్ కూడా మనకు కనిపిస్తున్నాయి, సేమ్ స్పేసెస్ లాజిక్, n-i లాజిక్ సరిపోతుందమ్మా. చూడండి, 4 rows తీసుకున్నా, 4 - 1 3 spaces, 4 - 2 2 spaces, 4 - 3 1, 4 - 4 0 spaces. ఒక ప్యాటర్న్ని మనం ఇట్లే సాల్వ్ చేయాలని రూల్స్ ఏం లేవమ్మా. మీకు ఆ టైంకి ఏ లాజిక్ కరెక్ట్ అనిపిస్తే ఆ లాజిక్తో చేసేయండి, ఓకేనా. ఏ లాజిక్తో అయినా ప్యాటర్న్ మనకి ఇలా రావాలి అంతే, ఓకేనా. 2 లాజిక్స్ చెప్తాను ఈ ప్యాటర్న్కి, మీకు ఏది నచ్చితే అది తీసుకోండి. ఫస్ట్ ఎన్ని టైమ్స్ ప్రింట్ అవుతుంది మనకి? 1 time, 3 time, 5 times, 7 times, ఆడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్, రైటే కదా. 1 3 5 7 నెక్స్ట్ 9 అట్లా మనకి ఆడ్ నెంబర్లో స్టార్స్ అనేవి ప్రింట్ అవుతూ ఉన్నాయి, రైటే కదమ్మా. ఫస్ట్ చూడండి, ఒక రో నెంబర్ అంటే ఐ, ఓకేనా. రో నెంబర్ని ఇంటూ 2 చేస్తాను. మీరు ఏదైనా నెంబర్ని 2తో మల్టిప్లై చేసినప్పుడు ఈవెన్ నెంబర్ వస్తుంది. ఎనీ నెంబర్ 2తో మల్టిప్లై చేసినారంటే మనకి ఏమొస్తుంది? ఈవెన్ నెంబర్. ఆ ఈవెన్ నెంబర్లోంచి 1ని సబ్స్ట్రాక్ట్ చేయండి, డెఫినెట్గా మీకు ఆడ్ నెంబర్ వస్తుంది. ఏదైనా ఈవెన్ నెంబర్లోంచి ఒక నెంబర్ని సబ్స్ట్రాక్ట్ చేస్తే మనకి ఏమొస్తుంది? ఆడ్ నెంబర్, రైట్. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఈ నెంబర్కి ఇంటూ 2 చేస్తాను. 2 1s 2 -1, 2 - 1 1. నెక్స్ట్ టైం ఇక్కడ రో నెంబర్ ఎంత? 2 2 × 2 4 4 - 1 3. నెక్స్ట్ ఐ వాల్యూ ఎంత? 3 2 × 3 6 6 - 1 5. అలా మీకు అన్ని నెంబర్ ఆఫ్ స్టార్స్ ప్రింట్ అవుతూ ఉన్నాయి, అంటే 2 × i - 1 నెంబర్ ఆఫ్ స్టార్స్ మీకు ప్రింట్ అవుతున్నాయి. ఫస్ట్ లాజిక్. సెకండ్ లాజిక్ మళ్ళీ చూద్దాం, ఓకేనా. రోస్ కోసం లాజిక్ సేమ్. ఫర్ i = 1, i < or 4, i ++. స్పేసెస్ లాజిక్ కూడా సేమ్. జే లూప్ మాత్రం ఇక్కడ 2 × i - 1 నెంబర్ ఆఫ్ టైమ్స్ అయితే ప్రింట్ అవుతుంది. చూడండి, ఒకసారి ట్రేస్ చేద్దాం. 2 lines చాలేమ్మా ట్రేసింగ్, సరేనా. ఫర్ i = 1, i < or 4, i ++. ఫర్ స్పేసెస్ ఫస్ట్, k = 1, k < or 4 - i, k ++. ఏం ప్రింట్ అవుతుంది మనకి? స్పేస్. నెక్స్ట్ ఫర్ j = 1, j < or 2 × i - 1, j ++. ఏం ప్రింట్ అవుతుంది మనకి? స్టార్. జే లూప్ తర్వాత నెక్స్ట్ లైన్ కోసం నేను ప్రింట్ ఎఫ్ ఏం రాసుకుంటున్నాను? \n, రైటేనా. ఒక 2 lines ట్రేస్ చేస్తానమ్మా. ఫస్ట్ ఐ వాల్యూ ఎంత ఉంది మన దగ్గర? 1 1 < or 4 ట్రూ కాబట్టి లోపలికి వస్తుంది. కే వాల్యూ కూడా ఎంత పెట్టుకుంటుంది మనకి? 1 4 - 1 3 1 < or 3 ట్రూ, కే ++. 2 < or 3 ట్రూ, కే స్పేస్. నెక్స్ట్ కే ++. 3 < or 3 ట్రూ, స్పేస్, కే ++. 4 < or 3 ఫాల్స్ అంటే కేలోంచి బయటికి వస్తాం. జే వాల్యూ ఎంత పెట్టుకుంటుంది మా? 1 2 × 1 2 2 - 1 1 1 < or 1 ట్రూ, స్టార్, జే ++. 2 < or 1 ఫాల్స్, బయటికి వస్తే ఎక్కడికి వస్తాం? నెక్స్ట్ లైన్. అప్పుడు మనకి i ++ జరిగే ఐ వాల్యూ ఎంత వస్తుంది మా? 2 2 < or 4 ట్రూ, మళ్ళీ ఫ్రెష్గా కే వాల్యూ 1తో స్టార్ట్ అవుతుంది. ఐ వాల్యూ ఎంత ఉంది? 2 4 - 2, అప్పుడు నాకు ఇక్కడ ఎంత వస్తుంది? 2 1 < or 2 ట్రూ, కే ++. 2 < or 2 ట్రూ, కే ++. 3 < or 2 ఫాల్స్ కాబట్టి ఇక్కడికి వస్తే జే వాల్యూ ఎంత వస్తుంది మనకి? 1 1 < or 2 × 2 2, ఐ వాల్యూ 2 ఉంది కదమ్మా. 2 × 2 4 4 - 1 ఎంత వస్తుంది? 3 1 < or 3 ట్రూ, ఒక స్టార్. 2 < or 3 ట్రూ, ఇంకొక స్టార్. 3 < or 3 ట్రూ, ఇంకొక స్టార్.
j ప్లస్ ప్లస్ 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 ఫాల్స్, బయటికి వస్తే నెక్స్ట్ లైన్కి వస్తాం, i ప్లస్ ప్లస్ జరిగే i వాల్యూ 3 వస్తుంది ఇలా. ఓకేనా? సో ఇది ఒక లాజిక్ అమ్మ. నెక్స్ట్ లాజిక్ చూడండి. ఓకేనా? ఎలా మనకి ఆడ్ నెంబర్ ఆఫ్ స్టార్స్ అనేటివి కావాలా. ఒక వేరియబుల్ని తీసుకోండి, లైక్ ఏ సమ్. ఫస్ట్ నేను ఏమనుకుంటున్నాను ఇక్కడ, ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అనుకుంటానా. ఇంకా ఏ ఇక్కడ 1 అమ్మ, +2 జరగల, +2 ఏ వాల్యూ ఎవ్రీ రో తర్వాత +2 చేసేయండి సరిపోతుంది. అప్పుడు మీకు ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ స్టార్స్ ప్రింట్ కావాలంటే ఏ అన్ని టైమ్స్. ఒకసారి చూడండి, సేమ్ ఈ 2 లూప్స్ సేమ్. ఫర్ i ఈజ్ ఈక్వల్ టు 1, i లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 4, i ప్లస్ ప్లస్. ఇక్కడ ijk మళ్ళీ రాయకుండా ఇక్కడే రాసేస్తాను నేను. ఓకేనా? ఏ వాల్యూ 1/10 i ప్లస్ ప్లస్ బిగిన్ ఫర్ k ఈజ్ ఈక్వల్ టు 1, k లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 4 మైనస్ i, k ప్లస్ ప్లస్. ఏమి ప్రింట్ అవుతుంది మా మనకి, ప్రింట్ఎఫ్ స్పేస్. నెక్స్ట్ ఫర్ j ఈజ్ ఈక్వల్ టు 1, j లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు a అనుకోండి. ఓకేనా? నెక్స్ట్ j ప్లస్ ప్లస్ ఏమి ప్రింట్ అవుతుంది మనకి, స్టార్. నెక్స్ట్ లైన్ కోసం ప్రింట్ఎఫ్ /n a ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ 2 అనండి. అప్పుడు 1 + 2 ఎంత అవుతుంది, 3. నెక్స్ట్ టైం ఏ వాల్యూ 3 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ గెట్ సిహెచ్ పెట్టి ఎండ్ చేసేస్తున్నాను. మీరు ఈ లాజిక్ బదులు ఈ లాజిక్ని రాసినా కూడా రెండు సేమే. ఓకేనా? నేను మళ్ళీ ప్రోగ్రామ్ రాయకుండా ఇక్కడే ట్రేస్ చేస్తున్నానమ్మా. ఫర్ i ఈజ్ ఈక్వల్ టు 1 అంటే i వాల్యూ ఎంత తీసుకుంటున్నాం మనం, 1 లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 4 ట్రూ. లోపలికి వస్తే k వాల్యూ కూడా ఎంత పెట్టేసుకుంటుంది మనకి, 1. 4 మైనస్ 1 3, 1 లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 3 ట్రూ, 2 లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 3 ట్రూ, k ప్లస్ ప్లస్. 3 లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 3 ట్రూ, k ప్లస్ ప్లస్. 4 లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 3 ఫాల్స్, బయటికి వస్తే ఎక్కడికి వస్తాం, j లూప్. j ఈజ్ ఈక్వల్ టు ఎంత, 1. ఏ వాల్యూ ఎంత ఉంది, 1 లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 ట్రూ. కాబట్టి నాకు ఒక స్టార్ ప్రింట్ అవుతుంది. j ప్లస్ ప్లస్ అంటే j వాల్యూ 2 లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 ఫాల్స్, బయటికి వస్తే ఎక్కడికి వస్తాం, నెక్స్ట్ లైన్ a ప్లస్ 2. ఆల్రెడీ ఏలో మనం ఇనిషియలైజేషన్ ఎంత పెట్టుకున్నాం, 1 ప్లస్ 2 3. ఇప్పుడు మీకు i ప్లస్ ప్లస్ జరిగి i వాల్యూ ఎంత వస్తుంది మా, 2 లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 4 ట్రూ. k వాల్యూ మళ్ళీ ఫ్రెష్గా 1తో స్టార్ట్ అవుతుంది. 4 మైనస్ 2 ఎంత, 2. 1 లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2 ట్రూ, ఒక స్పేస్. 2 లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2 ట్రూ, ఇంకొక స్పేస్. k ప్లస్ ప్లస్. 3 లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఫాల్స్. k నుంచి బయటికి వస్తే j వాల్యూ ఎంత పెట్టుకుంటుంది, 1. ఇప్పుడు నా ఏ వాల్యూ ఎంత ఉంది, 3. 1 లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 3 ట్రూ, j ప్లస్ ప్లస్. 2 లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 3 ట్రూ, j ప్లస్ ప్లస్. 3 లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 3 ట్రూ, ఒక స్టార్, j ప్లస్ ప్లస్. 4 లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 3 ఫాల్స్, బయటికి వస్తే నెక్స్ట్ లైన్కి వస్తాం. a ప్లస్ 2 అంటే అమ్మ 3 + 2 ఎంత అవుతుంది మనకి, 5. నెక్స్ట్ i ప్లస్ ప్లస్ జరిగితే i వాల్యూ 3 అవుతుంది. నెక్స్ట్ రో స్టార్ట్ అవుతుంది. ఒక ప్యాటర్న్ని మీరు ఎట్లయినా సాల్వ్ చేయొచ్చుమా, ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. మీకు ప్యాటర్న్ ఇచ్చిన ప్యాటర్న్ వచ్చిందా లేదా చూసుకోండి. ఓకేనా? నెక్స్ట్ సేమ్ దీనికి రివర్స్ ట్రయాంగిల్ ఎట్లా ప్రింట్ చేయాలో చూద్దాం. నేను ఈ లాజిక్ వాడుతున్నా, మీరు కావాలంటే ఈ లాజిక్ అయినా యూజ్ చేసుకోండి, ఏదైనా ఒకటే కదా. ఓకేనా? రివర్స్ ట్రయాంగిల్ అప్పుడు కూడా నేను ఈ లాజిక్తోనే చేస్తున్నాను. ఓకేనా? బాయ్ మా. నెక్స్ట్ వీడియోలో దానికి లోయర్ ట్రయాంగిల్ని చూద్దాం.